వెల్కమ్ టు LGTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్కు వివరించాం. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చినందుకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ముద్రా సంఘంలో ఆధ్వర్యంలో సంబరాలు. ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మచారి. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలు ఆధారాలతో సహా విచారణ కమిషన్కు వివరించాం. వాప్కో సూచన మేరకు CWC నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చామని కమిషన్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటుకి మా ప్రభుత్వంలోనూ మార్చాము. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వాప్కోస్ నివేదిక మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడిహట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్కి అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం నర్సిరెడ్డి చౌరస్తాలో ముద్రాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సరప్ నాగరాజు దిశ టీవీతో మాట్లాడుతూ మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా బీసీలకు కేబినెట్లో ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈరోజు వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నారాయణపేట జిల్లా తరపున అని అన్నారు. కాంగ్రెస్ చెప్పినట్టుగా ముదిరాజులకు ప్రత్యేక ఏదైతే హామీ ఇచ్చారో నిలబెట్టుకున్నందుకు జిల్లా ముద్రా సంఘం తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కాంతు, RTO మెంబర్ రాజేష్, ముద్రా సంఘం జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మచారి సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మచారి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి పరిధిలో ఉంటే వెంటనే పరీక్షించాలన్నారు. ఈ సోమవారం రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ 9, మండల ప్రజా పరిషత్తు 4, DRRO 3, DFI 3, హౌసెసింగ్ 4, STWO 5, మున్సిపాలిటీ 3 తదితర శాఖలు కలిపి 87 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో జెడ్పీ CEO పురుషోత్తం, DRDA మధుసూదన రాజు, DCO వెంకటేశ్వర్లు, BC డెవలప్మెంట్ అధికారి నరసింహస్వామి, DAO విజయ నిర్మల, పరిశ్రమల అధికారి శ్రీమన్నారాయణ, DPO హరిప్రసాద్, DWO ధనమ్మ, DD గ్రౌండ్ వాటర్ సురేష్, R&B EE భీమ్లా నాయక్, ఎంప్లాయ్మెంట్ అధికారి రజిత, LDMR సత్యనారాయణ మూర్తి, SC మైనార్టీ శ్రీనివాసరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నడిచే సీసీ రోడ్డు, పారే మురికి కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం కేంద్ర ప్రభుత్వ పథకాలే అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకోవడాలు మాత్రమే, నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వాని అని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆల్వాల్ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా రోడ్లు, రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు రైల్వే ట్రాక్ల వద్ద ఆర్యుబీలు, ఆర్ఓబీలు, జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులు అని ఆయన తెలిపారు. మచ్చ బొల్లారం డివిజన్ పరిధి తురకపల్లి, బొల్లారం రైల్వే గేటు వద్ద, జనప్రియ హోమ్స్ వద్ద ప్రజల ఇబ్బందులు గుర్తించి ఆర్యుబీ నిర్మాణాలు కోసం పార్లమెంటులో కొట్లాడి నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, చింతల మాణిక్యారెడ్డి, మల్లికార్జున గౌడ్, మహిపాల్ రెడ్డి, గోపు రమణారెడ్డి, దండుగుల వెంకటేష్, శ్రీకాంత్ గౌడ్, అజయ్ రెడ్డి, మోయి సుజాత, కరుణాశ్రీ, పద్మిని, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మీరు కొంపల్లి సైడ్ కడుతున్నారు, మీకు తెలుసు. ఆ ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వ నిధులని 100% 950 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నాయి, అప్ టు మేడ్చల్ దాకా. సేమ్ మీకు మొన్న గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు, ఆర్ఆర్ మార్కెట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు, అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినాయి. ఒకటి మొన్న ఓపెన్ చేసి కిషన్ గారి దాంట్లో, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే 100%. రేపు ఏ కాంట్రాక్టర్ అయితే సతాయిస్తున్నాడో ఉప్పల్, అది కూడా అయిపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలిమినాది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. బిహెచ్ఎల్ సైడ్ కడుతున్న కూడా కేంద్ర ప్రభుత్వం. అంటే మా ప్రభుత్వమా కాదా? వీళ్ళు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు, మా జాగీరు, మా కార్యకర్తలకు ఇచ్చుకుంటాం, ఏ పార్టీ వాడైనా కానీ మా పార్టీ కార్యకర్తల దగ్గర రావాల్సిందే, భద్రాడుకోవాల్సిందే. వాడు అంటాడు మా కాళ్ళ పట్టుకుని తోడు వాడు అంటాడు. వాడు అంటే వీళ్ళు అయ్యే జాగీర్ లెక్క. కానీ మోడీ గారి పాలసీ, రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు. ఇది మోడీ గారి పాలసీ. మా ప్రభుత్వం ఉందా లేదా కంటే కూడా భారతదేశంలో పౌరులకి సౌకర్యం కల్పించడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీస్, ఇవన్నీ అందుకే తెచ్చారు. పెరిగిన జనాభాకి, అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అర్బనైజేషన్కి తగ్గట్టుగా రాష్ట్రాలు, ప్రభుత్వాలు స్పందిస్తలేవు. డబ్బులు లేకపోవడం వలన, అసలు చేయలేకపోవడం వలన, కన్సర్న్ పెట్టకపోవడం వలన, ఏ కారణాల వలన అవుతలేమని చెప్పి ఇవాళ కేంద్రం, ఎక్కడో ఢిల్లీలో ఉన్న కేంద్రం నగరాల గురించి ఆలోచించే పరిస్థితి తప్ప రాష్ట్రంలో ఉన్నది మాత్రం ఆ పని చేస్తుంది. కానీ మూసి ప్రచారం మాత్రం అంటారు. ఇవన్నీ మినిమం. మీరు ఎక్కడైనా కూడా కుప్పలా పోతే ఏడుస్తారు వాళ్ళు. మీరు ఇంతకుముందు చెప్పిన మరో మీరు పోయినండి ఎప్పుడైనా 30 ఏళ్ళుగా సమస్య ఉందని తెలుస్తుంది. మీకు ఇక్కడ జొన్నల పంట ఇదంతా పోయించినామన్నా పోతే అన్ని ఒడ్డలు కొట్టినటువంటి గుంతలలో వదిలిపెట్టిన డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అసలు శివారు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి, మురికి కుప్పాలుగా ఉన్నాయి. పేరుకు పట్టిన గ్రామీణ ప్రాంతాలు కూడా అభిమానం ఉంటాయి. శ్రీ త్రివేణి స్కూల్ అచీవర్స్ డేను ఆనందంగా జరుపుకుంది. విద్యలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను స్కూల్ బహుమతులతో సత్కరించింది. జయహంసిని, ఆదిల్ అనే విద్యార్థులకు 35,000 చొప్పున బహుమతులు ఇచ్చారు. అలాగే నీతూ సింహ, మనస్వి, హర్షిని రెడ్డి, అష్మత్ జిషాన్లకు 25,000 చొప్పున బహుమతులు ఇచ్చారు. మొత్తం 4,45,000 రూపాయల విలువైన బహుమతులు ఇవ్వడం జరిగింది. తరగతిలో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 6 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వారి ప్రతిభను అందరూ ప్రశంసించారు. శ్రీ త్రివేణి స్కూల్ ప్రతిభ, శుభ్రమైన ఆచరణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది. And you are the stars of Sri Triveni. Yes, your success is a testament to your focus. You proved it. Prove that your passion and perseverance really achieved this day. This
receiving the cash prize of 10,000 rupees. Who worked hard relentlessly, very single day to reach her score, solid 550 marks. A huge marks going to receive 10,000 rupees cash prize. ఈరోజు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ నగర్ బ్రాంచ్ ఈ రెండు చోట్ల ఉన్నటువంటి మా విద్యార్థులు ప్రతిభావంతులైన విద్యార్థులు ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అందరికీ కూడా అంటే సుమారుగా 500 పేరెంట్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. మా పాఠశాలలో శ్రీ త్రివేణి స్కూల్లో వీ హ్యావ్ ఏ ప్రాక్టీస్. ఎవరైతే క్లాస్ వైజ్ టాప్లో ఉంటారో వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తాం ఎవ్రీ ఇయర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:20. దిస్ ఇయర్ ఆల్సో అరౌండ్ 63 స్టూడెంట్స్ గాట్ మెరిట్ స్కాలర్షిప్స్. అలాగే ఎస్ఎస్సిలో కూడా టాప్ స్కోర్ సాధించినటువంటి విద్యార్థులు ప్రతిభావంతులైన విద్యార్థులు అంటే 90% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. శ్రీ త్రివేణి స్కూల్ సరూర్ నగర్ నుండి 587 టాప్ స్కోర్గా నిలిచినటువంటి మొహమ్మద్ ఆదిల్కు, అలాగే శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ మా మెయిన్ క్యాంపస్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి జయహంస్ని అనే విద్యార్థి 589 మార్కులు సాధించింది తనకు. అలాగే వారితో పాటు 7 విద్యార్థులు 95% అండ్ అబోవ్ సాధించారు వారు. అలాగే టోటల్గా ముఖ్యంగా 28 మంది విద్యార్థులు 90% అగ్రిగేట్ అంటే 540 మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రతిభా పురస్కారాలతో వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. అలాగే వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు ఇంత దూరం వచ్చారు, వారికి కూడా సన్మానం జరిగింది. అలాగే మాకు ఈ ప్రోగ్రాంకు గెస్ట్గా వచ్చినటువంటి డాక్టర్ వనజా గారు ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ, వారు కూడా విద్యా విధానం పైన అందరికీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు. అలాగే మరో చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి జీవీఎన్ రాజు గారు ప్రముఖ వెంట్రికాలజిస్ట్ మరియు స్పీకర్ అంటే మోటివేషనల్ స్పీకర్, వారు కూడా ఎన్నో విషయాలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి 3 లైక్ కల్చరల్ ప్రోగ్రామ్స్, నృత్యనాటికలు చాలా అందరినీ ఆకట్టుకున్నాయి సక్సెస్ పైన. అలాగే విద్యార్థుల ధ్యేయం ఏంటి, వాళ్ళు ఎలా ముందుకు సాగాలి, అలాగే మొదటగా ఏదైతే లైక్ వెల్కమ్ డ్యాన్స్ ఉన్నదో అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసింది. వాళ్ళందరికీ కూడా మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరి సిబ్బంది వారి ప్రోత్సాహము, వారి కఠోర శ్రమ మాకు ఈ విజయాన్ని సాధించింది. ఈరోజు మేమందరం పాఠశాల యాజమాన్యం తరఫున నేనైతేనేమి మా ఇతర సభ్యులు అందరం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నాగోల్ బండ్లగూడలోని జీ సిటీలో జరిగిన నెక్స్ట్ జనరేషన్ జియోఫిజిక్స్ 2025 కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. డ్రిల్లింగ్ విధానంలో 2 నూతన హైడ్రాలిక్ బోర్ వెహికల్స్ను ప్రారంభించారు. జీ సిటీలో నూతన విధానాలతో కూడిన వివిధ జియోలాజికల్ సాఫ్ట్వేర్, ఏఐ ఆధారిత విధానాలు ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉత్పత్తులు పెంచుకోవాలంటే కోల్ కూడా అదే స్థాయిలో ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో కోల్కు ఆధారితమైనటువంటి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలంటే దానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాల కార్యాచరణ రూపొందించుకుని ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది భారత ప్రభుత్వం. రోజుకు పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈరోజు సహజ వనరులను కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మినరల్ సెక్టార్లో, అందులో క్రిటికల్ మినరల్స్లో చాలా డిమాండ్ ఏర్పడతా ఉన్నది. మనము పర్యావరణాన్ని పరీక్షించడం కోసం ఏదైతే నెట్ జీరో కింద భారత ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒప్పందంలో భాగస్వామ్యం అయిందో, ఆ తర్వాత రానున్న రోజుల్లో ఈరోజు ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో క్రిటికల్ మినరల్స్ 100% మనం ఇతర దేశాల మీద ఆధారపడి
మనము మన దేశంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మన దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది, మైనింగ్ చేయడానికి అవకాశం ఉందో అది ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదే స్థాయిలో విదేశాలలో కూడా క్రిటికల్ మినరల్స్ తీసుకురావడం కోసము అనేక దేశాలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. అర్జెంటీనా లాంటి దేశంలోకి వెళ్ళి మన దేశం తరఫున అక్కడ మరి లిథియం సంబంధించినటువంటి మినరల్స్ కూడా మరి అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశంలో మైనింగ్ చేసి మన దేశంలోకి తీసుకురావాలనేటువంటి మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి ఒక పోటీ ఏర్పడింది. మరి భారతదేశం కూడా ఈరోజు 4వ ఆర్థిక అతిపెద్ద దేశంగా రానున్న రోజుల్లో మన దేశంలో పెరుగుతున్నటువంటి అవసరాలు, ఈరోజు సాధారణ సెల్ ఫోన్లో కూడా లిథియం అవసరం, అదే కాకుండా స్పేస్కి వెళ్ళేటువంటి టెక్నాలజీలో కూడా లిథియం అవసరం, అదేవిధంగా ఈరోజు వాడేటువంటి ప్రతి బ్యాటరీలో కూడా లిథియం అవసరం, ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా లిథియం అవసరం. కాబట్టి ఇలాంటి లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ను కూడా మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలతో మాట్లాడి మన దేశానికి మరి అవన్నీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం, ఆ వనరులను సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ దిశలోనే ఈరోజు భారతదేశము ఈ యొక్క సహజ సంపద ఎత్తున్నదో ఆ సంపద భావి తరాల కోసం ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక దిక్కు అడవులను పెంచుకోవడము, ఒక దిక్కు పర్యావరణాన్ని రక్షించుకోవడము, మరొక దిక్కు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా మినరల్స్ను ఉపయోగించుకోవడము, రెండు సమతుల్యత పాటించే విధంగా భారత ప్రభుత్వం కార్యాచరణ ప్రకటిస్తూ ఉంది. ఆ దిశలోనే రానున్న రోజుల్లో ఈ యొక్క మరి మైనింగ్ యాక్టివిటీ, మినరల్స్ యాక్టివిటీని మరి వృద్ధిలోకి తీసుకొచ్చి దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. దేశంలో పెరుగుతున్నటువంటి మరి డిమాండ్కి అనుకూలంగా మరి ఎనర్జీ సెక్యూరిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎనర్జీ సెక్యూరిటీలో ఇప్పటికి కూడా కోలు ఆధారితమైనటువంటి థర్మల్ పవర్ ఏదైతే ఉన్నదో అది 74 నుంచి 79% ఈరోజు విద్యుత్తు కోలు ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు విద్యుత్తు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కానీ ఏ ఒక్క ఇల్లు కానీ మరి ఒక గంట సేపు ఉండేటువంటి పరిస్థితి లేదు. సెల్ ఫోన్ ఛార్జింగ్ నుంచి మొదలు పెడితే, లైటింగ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా విద్యుత్తుతో ముడిపడి ఉన్నది. కాబట్టి విద్యుత్తు సరిగ్గా సరఫరా చేయాలంటే అది వ్యవసాయదారులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ, డొమెస్టిక్ పర్పస్ కానీ, లేకపోతే కమర్షియల్ పర్పస్ కానీ విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా ఈరోజు ఉత్పత్తులు పెంచుకోవాలంటే కోల్ కూడా అదే స్థాయిలో ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో కోల్ సంబంధించినటువంటి ఆధారితమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి తగ్గించాలంటే దానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మరి భారత ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో అన్ని రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధాలు, ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దిశలో ముందుకెళ్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ తోరూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మల్రెడ్డి రంగారెడ్డితో భేటీ అయిన భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ చేపట్టడం జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఖాళీగా ఉన్న కేబినెట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని, తప్పకుండా అందులో రంగారెడ్డి జిల్లాకు తగిన న్యాయం చేయడం జరుగుతుందన్నారు. యోజకవర్గ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని మల్రెడ్డి రంగారెడ్డి యొక్క మంత్రి పదవిపై అధిష్టానానికి తెలియజేస్తానన్నారు. మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా ముగ్గురిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో 2 ఎస్సీ సామాజిక, ఒక మాదిగ, మాల మరియు ఒక ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి సామాజిక దృక్పథంతో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో బీసీ కులగణన అలాగే రాష్ట్రంలో దళితుల వర్గీకరణ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కి సంబంధించినటువంటి నిర్ణయం ఏమి తీసుకోకపోవడం, ఇంకా 3 ఖాళీలు ఉండడంతో రానున్న రోజులలో, ఎందుకంటే ఇప్పుడు
లోకల్ బాడీ ఎన్నికలు రూరల్ ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అంటే ఈ సంవత్సరం ఈ నెలన్నర తర్వాత ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చే నెల పెట్టే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ రీషఫుల్ ఉంటుందని చెప్పి అంటారు. కాబట్టి అప్పుడు డెఫినెట్గా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చేది పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మా పార్లమెంట్లో ఇబ్రహీంపట్నానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్నారు. వారు కూడా నిన్న కూడా మంత్రివర్గ విస్తరణలో కూడా చాలామందికి కుల సమీకరణలు చేపట్టి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు కూడా అవకాశాలు వచ్చినాయి. డెఫినెట్గా రంగారెడ్డి గారు చాలా సీనియర్ ఉన్నటువంటి ఈ శాసనసభలు. సో ఈ ప్రాంతంలో సగానికి నియర్లీ 40% జనాభా ఈరోజు తెలంగాణ జనాభా ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో రిప్రజెంటేషన్ మ్యాండేటరీ అనేది ఇందాకనే మంత్రివర్యులు కూడా వచ్చిపోయినట్టు ఇక్కడ వారు కూడా చెప్పారు. లీడర్షిప్కి ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి చెప్తామని చెప్పారు. మేము కూడా మా పార్లమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి గారు సీనియర్ ఉన్నారు కాబట్టి అటువంటి అవకాశాలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుందన్న విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తాం. ఎందుకంటే ఏ నిర్ణయమైనా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ఆయన క్రెడిబిలిటీలో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నిర్ణయాలు ఏం తీసుకుంటుంది అధిష్టానం. ఎందుకంటే ఇంకా 3 ఉన్నారు కాబట్టి 3 అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంత్రివర్గంలో డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు నిన్న విస్తరణ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు. ఈరోజు కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తుంది. దాన్ని ఏ విధంగా భావించవచ్చు? కార్యకర్తలేమో మల్రెడ్డి రంగారెడ్డికి రాలేదని చెప్పేసి ఆందోళన చెప్తున్నాను. నేను డెఫినెట్గా ఇక్కడ అధిష్టానానికి ఓవరాల్ ప్రాస్పెక్టివ్ ఆలోచిస్తారు. ఎట్లా అంటే రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ కింద చూస్తారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కింద ఉన్నటువంటి నాయకత్వానికి అర్థమైతే లోకల్ పరిస్థితులు కాబట్టి ఆ లోకల్ పరిస్థితులు ఏందనేది మేము వివరించి చెప్తాము అధిష్టానానికి. ఇక్కడ ఏమనుకుంటారు కార్యకర్తలు, ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ స్ట్రాంగ్ అవుతుంది అనేది అల్టిమేట్ గోల్. కాకపోతే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఏంటంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా రాజకీయాలను దృష్టిలో పట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా మనసులో పెట్టుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. పార్టీ పవర్లోకి బ్యాక్ టు బ్యాక్ రావాలి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని యూనిట్ కింద చూసి అక్కడ అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మనం తెలియజేస్తాం. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ తోరూరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మల్రెడ్డి రంగారెడ్డితో భేటీ అయిన మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో బుజ్జగించిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్. నిన్న జరిగిన మంత్రి విస్తరణలో మంత్రి పదవి రాలేదని రంగారెడ్డి మనస్తాపం చెందారు. ఈ అంశంపై ముఖ్యమంత్రికి కూడా దృష్టిలో ఉంది. అధినాయకత్వం కూడా దానికి గుర్తించడం జరుగుతుంది. కొంచెం గ్యాప్ ఇవ్వండి, వెడల్పిచ్చి ప్రాంతీయ సమస్య లేదు ఎక్కడన్నా. ఎలక్షన్స్ కెమెరా కొంచెం బ్యాక్ పోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. పెద్దలు కదా మిమ్మల్ని అడగపోతే తెలంగాణలో సగం కొంచెం ఏం చెప్పలేకుండా ఇది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నాం, మన పార్టీ పటిష్టంగా లేకపోతే కార్యకర్తలు ఎట్లా ఉత్సాహం ఉంటుంది. కొంచెం సైడ్ రా పండన్న. రంగన్న చాలా సీనియర్ నాయకుడు. ఆ ప్రస్తావన ఎందుకంటే నాతో పాటు నాకంటే సీనియర్గా 94లో వారు ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఉంది.
కార్యకర్తల్లో మొత్తం ఉత్సాహం ఏర్పడి కొంచెం పోటాపోటీగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది సార్. 100% మీరు అనేది నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది మా కార్యకర్తలు నాయకులు చెప్పింది వారు నిరుత్సాహం ప్రదర్శించడం కానీ ఆందోళన చెందటం కానీ మేము చూసినాం. ఇవన్నీ కూడా స్పష్టంగా మా అధినాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకోసమే వచ్చిన మా మలానా రంగన్నతో మాట్లాడటం. పరిచయం నేను చిన్న ఉన్నప్పుడు పరిచయం మా నాన్నగారితో ఫాదరు మా ఇంటికి వస్తుండే, అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చిన వస్తుండే. అట్లా మాకు పరిచయం ఎక్కువ. ఎక్కువ అభిమానం ఉంటుందో ఉండదు. ఆయన స్పీకర్ ఉండే అప్పుడు. ఇందులో బయట రాజకీయం అనేది హోప్తో పోతున్నాం. ఇప్పుడు మేము 2018లో ఎమ్మెల్యేగా ఉన్నా. వారు కూడా సీనియర్ నాయకుడిగా పార్టీలో సీరియస్గా పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్నారు. ప్రభుత్వం వస్తుంది, మేము నిలబెడతాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం అనే హోప్తో పోయినాం కదా. సాధించినవా లేదా? పాజిటివ్గా ఆలోచించారు. సీనియర్ శాసన సభ్యులు మరి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనస్తాపం నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందటం, వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆదినాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు నాయకులు యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తాం. ఆ ఆలోచన కూడా కేంద్రానికి సంబంధించిన మా నాయకత్వానికి రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా పిసిసి అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు, ఇక్కడ పార్టీ. రంగారెడ్డి జిల్లా చేచెవెళ్లపట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థుల ధర్నా. చేవెళ్లపట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో చదువుతున్న గ్రాడ్యుయేట్ మరియు పీజీ విద్యార్థులు తమకు 3 నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వడం లేదని ధర్నాలు చేపట్టారు. విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీల్లో ఎలాగైతే పీజీ స్టూడెంట్స్కు స్టైఫండ్ ఇస్తున్నారో అలాగే ప్రైవేటు కాలేజీలో కూడా ఇవ్వాలని గవర్నమెంట్ జీవోను కూడా తెచ్చిందని, కానీ ఆ జీవోను పక్కన పెట్టి మాకు ఎలాంటి స్టైఫండ్ ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దయచేసి ప్రభుత్వం కానీ మీడియా కానీ సపోర్టు చేయాలని వారు కోరుతున్నారు. అందరి ముందే
మేము ఇక్కడనే ఉన్నాం సార్ మేడం. ఎక్కడండి ఎక్కడ? ఆమె వచ్చాను ఆల్రెడీ. ఒక్క నిమిషం ఇక్కడనే ఉన్నానండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్ కు వివరించాం. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చినందుకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ముద్రా సంఘంలో ఆధ్వర్యంలో సంబరాలు. ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.